సో చెప్పేదానికి చేసేదానికి కంపారిజన్ లేదు. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో తప్పులు జరిగినాయని గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి ఈ దుర్మార్గులందరూ ఈరోజు దానికంటే డబుల్ తప్పులు చేస్తూ మేము అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం, ఇదిగో మాకు బంగారపు కోటింగ్ వేశారు, చూడండి ఇదంతా బంగారమే అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఓటర్ల మీద ఉంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో మూడు నాలుగు జిల్లాల్లో గత 2-3-4 రోజుల నుంచి జరిగినటువంటి ఒక విష సంస్కృతి ప్రపంచ దేశాల్లో రాబోయే కాలంలో మన బిడ్డల యొక్క సంస్కృతిని, మన బిడ్డల యొక్క వ్యవస్థని నాశనం చేసేదానికి ఈరోజు రాజకీయ నాయకులుగా బీజాలు వేశారు. హైకోర్టును మాయ చేశారు. హైకోర్టు ఆర్డర్లు చిత్తు పేపర్లతో సమానంగా తీసి పక్కన పడేశారు. ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు దగ్గర కూర్చొని కోడిపందాలు చేశారు, దగ్గర కూర్చొని అమ్మాయిలతో డాన్సులు వేయించారు, దగ్గర కూర్చొని జోదాన్ని ప్రోత్సహించారు, దగ్గర కూర్చొని క్యాసినోలు ఆడించారు. మరి దీని మీద డిబేట్లు పెట్టరే ఏబిఎన్, TV5, మహా టీవీ ఏమైపోయింది? వాట్ హ్యాపెండ్? క్యాసినో మీద కొడాలి నాని క్యాసినో ఆడించారు అని చెప్పి వారం రోజులు మమ్మల్ని డిబేట్లో నుంచి కోట్లు కూడా ఇప్పనీలా మమ్మల్ని గత ప్రభుత్వంలో. సార్ ఈరోజు క్యాసినో మీద నిన్నే కదా పెట్టారు డిబేట్ అంటే, సార్ ఈ ఒక్కరోజే సార్, ఈ ఒక్కరోజు రండి సార్ ప్లీజ్ సార్. మళ్ళీ 2వ-3వ రోజు ఏమయ్యా వెంకటకృష్ణ మొన్న 3 రోజుల నుంచి అదే కదండి, ఈ ఒక్కరోజు రండి సార్. అయ్యో సాంబశివరావు మొన్నే కదా పెట్టావంటే, లేదు సార్ ఇంకొకసారి చైర్మన్ గారు ఇంకో 4 సార్లు పెట్టమన్నారు. అంటే 1 నెల రోజుల పాటు క్యాసినో మీద డిబేట్లు పెట్టి అసలు ఆ డిబేట్లకి నన్ను కోటు ఎప్పనివ్వాల. మరి మాట్లాడాం కదా, మరి ఇప్పుడు పెట్టాము క్యాసినో, మరి మాట్లాడరే. మరి ఒక డిబేట్ పెట్టండి, నేను వస్తా డిబేట్కి, నేను కూడా మళ్ళీ మాట్లాడతా. అబ్బే మా ప్రభుత్వం గతంలో ఉందేమో ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి, ఇప్పుడుందేమో ప్రభుత్వాన్ని మోయటానికి. ప్రజల ఎజెండా పక్కకి వెళ్ళిపోతాయి. ప్రజల ఎజెండా మాకు అవసరంలే, ప్రజల ఎజెండా మాకు వద్దు. రాధాకృష్ణ గారికి ఒక ఇచ్చా, అది కూడా వస్తా. రాధాకృష్ణ గారికి ఏజీఓ ద్వారా ల్యాండ్ ఇచ్చారు, విశాఖపట్నంలో ఎన్ని కోట్ల రూపాయలు ల్యాండ్ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కుతోటి ల్యాండ్ ఇచ్చారు, ఇవన్నీ ఇంకొక రోజు పెడతా ప్రెస్ మీట్. సో ఓవరాల్గా రాష్ట్ర ప్రజలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి అర్థం చేసుకొని, మనకి రాష్ట్ర ప్రజలకి మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ, కానీ దురదృష్టం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం మీ దగ్గరే, ఈ కూటమి ప్రభుత్వం దగ్గరే ఉంది. సో ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలను ఒకసారి మనసులో పెట్టుకొని, ఇలాంటి వ్యక్తులకు ఇంకొకసారి అధికారం ఇస్తే ఈరోజు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారు, రేపొద్దున నీ ఆస్తి నా ఆస్తి అమ్మేస్తారు. ఈరోజు రోడ్ల మీద ప్రభలు పెడుతున్నారు, రేపొద్దున అక్కడ ఎవరు పిల్లలు దొరికిపోతే మన పిల్లల్ని లాక్కెళ్ళి రేపొద్దున డ్యాన్స్ లేపించే పరిస్థితి. రేపొద్దున తాగకపోతే నువ్వు తాగు చచ్చిపో, ఇదిగో మందు బాటలు నీకు ఇచ్చేస్తున్నాము, నువ్వు 1000 రూపాయలు ఇంటింటికి 1000 రూపాయలు చందాలాగా ఇంటింటికి 1000 రూపాయలు మందు బాటలు సప్లై చేయటం, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం. ఇలా తయారయ్యేటువంటి వ్యవస్థను మనం తెచ్చుకోవాలి అంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేయాలి. లేదు వ్యవస్థ నిష్పక్షపాతంగా నిజాయితీగా చట్టబద్ధంగా నడవాలి, మన ప్రాణాలకి మానాలకి ఆస్తులకి అంతస్తులకి మన బరువుకి ప్రతిష్టకి భరోసా కావాలి అంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేయమని నేను రాష్ట్ర ప్రజలను మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. సార్ అమరావతిలో ఎన్టీఆర్ గారు థీమ్ పార్క్ పెడతారు సార్, 17,50 కోట్లు, దాన్ని ఎలా స్పందిస్తారు సార్? నీరుకొండలో థీమ్ పార్క్ అని చెప్తున్నారు రకరకాల. సార్ నీరుకొండ అనేటువంటి అంశం దళిత బిడ్డలకు జరిగినటువంటి అన్యాయానికి నీరుకొండ ప్రతీక. చుండూరు, కారంచెడు, నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది వ్యక్తిగతంగా వాళ్ళ ఒకటి మోరల్గా తప్పు, లీగల్గా పెట్టుకుంటారా లేదా నాకు తెలీదు, మోరల్గా తప్పు. 2 ఈరోజు హైకోర్టులో మొదటిసారిగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు హైకోర్టులో వాళ్ళకి గత 22 నెలల నుంచి గౌరవ వేతనాలు రావట్లేదని హైకోర్టులో కేసేశారు. అది పవన్ కళ్యాణ్ శాఖ. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు హైకోర్టులో ఏం మెమో దాఖలు చేసిందంటే, డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేస్తామని. ఈరోజు హైకోర్టులో వేసినటువంటి మెమో ఈరోజు పేపర్లో మీడియా నిండా వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ శాఖ 22 నెలల క్రితం నుంచి ఏ జెడ్పీటీసీలకి ఎంపీటీసీలకి గౌరవ వేతనం ఇవ్వకుండా మా దగ్గర డబ్బులు లేవు అని చేతులు ఎత్తేసిందో, మరి 1750 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఎన్టీ రామారావు విగ్రహం ఎలా పెడతారు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు?
300-400 కోట్ల రూపాయలతోటి ఒక్కరోజు యోగా ఎలా పెడతారు? 200 కోట్లతోటి సత్యసాయి జిల్లాలో ఎలా తయారు చేస్తారు? ఎలా భగవాన్ సత్యసాయి బాబా అధికారికంగా ప్రభుత్వంతో చేస్తారు? ఇలాగా కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతోటి విగ్రహాలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా అది రాజ్యాంగపరంగా తప్పే. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో 400 కోట్లతోటి ఖర్చు పెట్టారు. ఆయన ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహా నిర్మాత కాబట్టి ఆయన ఫోటో పెడతారు. ఇప్పుడు మీరు 1800 కోట్లతోటి మీరు విగ్రహం పెడితే, మీ తెలుగుదేశం పార్టీ అధినేత విగ్రహం పెడితే, ఆ అధినేత విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఫండ్స్ తెచ్చుకోండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానుల దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చుకోండి. ప్రజాధనంలో నుంచి అంత హ్యూజ్ మనీ ఖర్చు పెట్టి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ప్రవేశపెట్టడం, అయినా బతికున్నప్పుడు చెప్పులేసి ఆయన మీద సిగ్గు లేకుండా ఈరోజు విగ్రహం పెడతారా? నేను ఒక మాట అడుగుతానండి, సారీ ఇది కూడా చెప్తా. ఇది కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారిది వర్ధంతి, నిన్న వర్ధంతి. లక్ష్మీ పార్వతి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ని విన్నాను. అంటే ఇది ఎన్టీ రామారావు గారి విగ్రహానికి రిలేటెడ్ కాబట్టి చెప్తున్నానండి. ఎన్టీ రామారావు గారి చనిపోయిన తర్వాత, భార్య చనిపోయిన తర్వాత అధికారికంగా లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు. అధికారికంగా పెళ్లి చేసుకున్నటువంటి లక్ష్మీ పార్వతి ఏమో దెయ్యమా? అధికారం కోల్పోవడానికి కారణమా? మరి పవన్ కళ్యాణ్ గారు ఒక భార్యకి విడాకులు ఇచ్చి ఇంకొక భార్యను చేసుకుని, ఇంకో భార్యకి విడాకులు ఇచ్చి ఇంకో భార్యను చేసుకుని 3 భార్యలను చేసుకున్న తర్వాత మరి అది లీగల్, ఇది ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? వ్యక్తిగతమైనటువంటి విషయాలు కదా. ఎన్టీ రామారావు గారు భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకోవాలి. భార్య చనిపోయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత అధికారికంగా ఈవిడని మ్యారేజ్ చేసుకున్నారు. అది ఎట్లా రాంగ్ అంటున్నాను నేను. ఆవిడ భార్య కాక ఏమవుతారు? ఆవిడ అధికారం కోల్పోవడానికి చంద్రబాబు నాయుడు కారణం ఎలా అంటే, చెప్పులేయించి ఆవిడ భార్య అంటే అధికారికంగా భార్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వీడిని రోడ్డు మీదకి లాగేసి, ఆవిడ మీద బురద జల్లేసి, ఆవిడ్ని ఒక అసాంఘిక శక్తిగా నిరూపణ చేసి ఆయనకి 1750 కోట్ల రూపాయల విగ్రహం పెడతారు అంటే రాష్ట్ర ప్రజలు ఎవరైనా నమ్ముతారండి? అయినా పెట్టడానికి విగ్రహం, నేను ఒక మాట చెప్పిన, చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం కాదు కదా, విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు. విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు. వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారికి మేము వ్యతిరేకం కాదు, కానీ చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టడం అంటే ఇది రాజకీయం. ప్రజాధనంతో విగ్రహం పెడతామంటే చట్టం ఒప్పుకోదు. ఈ 2 విషయాలు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. సో ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని పెట్టే ప్రసక్తి లేదు. విగ్రహాన్ని పెట్టే విషయంలో ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, అందులో డౌట్ లేదు. సార్ ఒక్కటి సార్, లీగల్గా ప్రజాధనంతో ఒక స్వతంత్ర సమరయోధుడి విగ్రహం పెట్టడం ఓకే. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా స్వతంత్ర సమరయోధులు. మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా దేశానికి ఒక స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో దేశ సమైక్యతకి కల్పిన వాళ్ళు. ఎన్టీ రామారావు గారు, ఎన్జి రంగా, వంగవీటి రంగా గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళ విగ్రహాలు మీరు పెట్టాలి అనుకుంటే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకోండి, ఎంత అయినా పెట్టుకోండి, కానీ ప్రజాధనంతో మీరు ఖర్చు పెట్టడం అనేది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఈ జాతికి చేసినటువంటి సేవ ఏంటో చూసుకొని, తద్వారా అలాగని ఎన్టీ రామారావు గారిని తక్కువ చేయటం అని కాదు అర్థం. ఇక్కడ అర్థం ఏంటి అంటే, ప్రజాధనంతో ఖర్చు పెట్టి చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా మేము న్యాయస్థానాలకు వెళ్తాం. న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని ఏ విధంగా మేము చట్ట ప్రకారం చేయాలో అంతవరకు చట్ట ప్రకారం మేమైతే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళటం అయితే జరుగుతుంది. హైకోర్టు ఏమైనా డిస్మిస్ చేసినా సుప్రీంకోర్టుకు వెళ్తాం. దీని మీద సుదీర్ఘ న్యాయ పోరాటం